ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః హనుమతే శ్రీరామదూతాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి యోగకరంగా ఉండడానికి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి కానీ, శుక్రుడు బుధుడు కలియిక బుధాత్యకంలో శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు సంయోగం అంతా కూడా ధనస్థానంలో ధనకారకుడైన బుధుడంతా కూడా స్వచ్ఛేత్రంలో జరగడం వల్ల అఖండమైన శుభాలు సూచించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లక్ష్మీ కారకత్వం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, తామర పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి నిత్యమంతా కూడా సహస్రనామార్చన చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం మరియు మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి ఈ రోజుల్లో అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాల కోసం మీకంతా కూడా చర్చలంతా కూడా సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు నిత్యం అవడానికి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు అత్యంత యోగకరంగా ఉండడం, మీకంతా కూడా లక్ష్మీ కారకత్వంగా ఉండడం, ధనస్థానంలో యోగకరంగా ఉండడం అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ, నూతన వ్యాపారంలో లాభాలు గణించడం కానీ, నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ మీరంతా కూడా ప్రతినిత్యం కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, కూష్మాండ దీపాన్ని ఆరాధన చేసుకుని అక్కడంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం, శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్యయోగం సిద్ధించడానికి బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల ధనాదాయం పెరగడానికి, మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 18వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులో మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త వింటారు. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాల్లో స్థిరత్వం లభించడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడం కానీ, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ అంతా కూడా మీకు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, తద్వారా మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళార్చన పూజ చేయడం, అరటి పళ్ళను నివేదన చేసి అరటి పళ్ళనంతా కూడా స్వామివారికి ప్రీతికరంగా నివేదన చేసిన తర్వాత భక్తులకి పంచడం వల్ల అఖండమైన గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో విశేషంగా మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. విశేషంగా ధనయోగ కారకుడు అంతా కూడా ధనస్థానంలో మార్పు చెందడం, అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు, 30వ తారీఖులో మంచి శుభవార్త వింటారు. మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడం కానీ, స్థిరాస్తి కోసం లభించడం కానీ, మీకంతా కూడా మిత్రు యొక్క సహాయ సహకారాల వల్ల అదృష్టం సిద్ధించడం కానీ, లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రదోష కాలంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం వల్ల మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఖర్చులు అదుపులో చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.